మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మన రాష్ట్రంలోని వివిధ చెరసాలల్లో శిక్షణ అనుభవిస్తున్న వారిలో 218 మంది విడుదల చేయబడుతున్నారు. వారిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవిస్తున్న 5 ఖైదీలు కూడా ఉన్నారు. అందులో విశాఖపట్నంలో జరిగిన జంట హత్యల కేసులో యావజ్జీవ ఖైదీ అయిన ఖైదీ నెంబర్ 210 చిటికంటి వెంకట్రావు, ఆ తర్వాత కడప జిల్లాలో జరిగిన బాంబు పేలుడు కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెంబర్ 510 కిషోర్ కూడా ఉన్నాడు. ఏంటి బావా, మన కులానికి చిహ్నమా? కాదు బావా, ఇది నీ గుణానికి చిహ్నం. వెళ్దాం. ఏమయ్యా, మా బావ లిటిగేషన్ వెంకటరావు వచ్చిన వెంటనే విగ్రహం పెట్టే విషయం గురించి మాట్లాడాలి. వెంకటరావు గారు వచ్చారు. వెంకటరావు గారు వచ్చేసారు. పదండయ్యా. అయ్యా నమస్కారం అండి. ఏం మావయ్య, ఎలా ఉన్నారు? బావా, నువ్వు పని చేసి పెట్టాలి. ఏమిటో అది? ఏం లేదు బావా, మన ఊరు బస్ స్టాండ్ దగ్గర మన పెద్ద ఆయన విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. నువ్వే ఎలాగైనా మావా, ఇప్పుడే విడుదల వచ్చాడు, మళ్ళీ లోపలికి పంపించాలనుకుంటున్నారా? తర్వాత మాట్లాడదాంలే. ఏ వేణి, మీ అన్నయ్య వచ్చాడే, త్వరగా రా. అన్నయ్య, ఎలా ఉన్నావు తల్లి? నువ్వుండగా నాకేంటన్నయ్యా? బావా, చేరుకుంటుందాం పద. కానివ్వండి. ఈ మావయ్యని చూడు. మరగలా, నువ్వు అనుకున్నట్టే మీ అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించావు. ఏయ్, అన్నయ్య కోసం వదలని గొర్రెక్కడా? వదినా, అది గొర్రెపోతులా లేదు, దున్నపోతులా ఉంది. నరకడం కష్టం అవుతుంది. ఏంటి, కష్టం అవుతుందా? నా అన్న నా కోసం 5 ఏళ్లు జైల్లో ఉన్నందుకు సాక్ష్యం అది. నరకబోయేది నా అన్న. ఒక్క వేటుతో తల ఎలా ఎగురుతుందో చూడు. నరకో. గొర్రెక్కడ్రా?